వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ కు ముహూర్తం ఖరారైంది. రేపటి నుండి సభ సమరం మొదలు కానుంది. మొదటి రోజు గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభలను ఉద్దేశించి చేసే ప్రసంగంతో సమావేశాలు మొదలవుతాయి. గవర్నర్ ప్రసంగం తర్వాత సభ వాయిదా పడుతుంది. ఆ తర్వాత జరిగే బీఏసీ సమావేశంలో సభను ఎన్ని రోజులు నిర్వహించాలి, చర్చించే అంశాలు ఏంటి అన్న ఎజెండాను ఖరారు చేస్తారు. అయితే ఈసారి వైసీపీ కొత్త ట్విస్ట్ ఇస్తోంది. ఇప్పటి వరకు సభకు హాజరు కాని వైసీపీ ఎమ్మెల్యేలు బడ్జెట్ సెషన్ కు హాజరు కావాలని నిర్ణయించుకున్నారు. అది కూడా మొదటి రోజు మాత్రమేనని తెలుస్తోంది. మొదటి రోజు కూడా వైసీపీ చీఫ్ జగన్ సహా సభ్యులందరూ నల్ల చొక్కాలు వేసుకుని సభకు రావాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తోంది. విపక్ష హోదా ఇవ్వడం లేదని నిరసిస్తూ వైసీపీ సభ్యులు అసెంబ్లీ సమావేశాలకు గైర్హాజరవుతూ ఉన్నారు. రూల్ ప్రకారం వరుసగా 60 రోజులు అసెంబ్లీ సమావేశాలకు డుబ్బా కొడితే అనర్హత వేటు పడే ఛాన్స్ ఉంది. దీంతో వైసీపీ సభ్యులు ఒక్కరోజు సభకు వచ్చి నిరసన తెలిపి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు మరొక వాదన కూడా వినిపిస్తోంది. సమావేశాలకు హాజరై ప్రతిపక్ష హోదా ఇవ్వాలని వైసీపీ డిమాండ్ చేసే అవకాశం ఉంది. అయితే సంఖ్యాపరంగా బలం లేకపోవడంతో ఇచ్చే అవకాశం లేదని మరొకసారి కూడా స్పీకర్, డిప్యూటీ స్పీకర్లు తేల్చి చెప్పే అవకాశం ఉంది. అయితే స్పీకర్ కూటమి ప్రభుత్వం తీరును నిరసిస్తూ వైసీపీ సభ్యులు సమావేశాల నుంచి వాకౌట్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇలా చేయడం వల్ల వైసీపీ ఒక్కరోజు అసెంబ్లీ సమావేశానికి హాజరైనట్టు ఉంటుందని, టెక్నికల్ గా అనర్హత వేటు నుండి తప్పించుకునే అవకాశం ఉందన్న టాక్ వినిపిస్తోంది. అయితే 2027 తర్వాత మాత్రం ఇదే అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళుతూ పాదయాత్ర చేసేందుకు వైఎస్ జగన్ సిద్ధమవుతున్నట్టు కూడా తెలుస్తోంది. సభకు రావాలని జగన్ నిర్ణయం తీసుకున్నారా? అసెంబ్లీకి వచ్చి మళ్ళీ నిరసన తెలిపి వెళ్ళిపోతారా? నల్ల చొక్కాలతో సభకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారా? రైట్, దీనిపై మరిన్ని పూర్తి అనాలిసిస్ మా కలీగ్ న్యూస్ రూమ్ నుంచి ఆశ అందిస్తారు. ఓటీ ఆశ. గుడ్ ఆఫ్టర్నూన్ బిందు. ప్రతిసారి అసెంబ్లీ సెషన్స్ వచ్చాయంటే ఏపీలో ఒక హాట్ టాపిక్ గా మారుతోంది. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ సీఎం జగన్ అసెంబ్లీ సెషన్స్ కి హాజరవుతారా, హాజరు కారా? హాజరైతే కొనసాగుతారా, సమావేశాలు అంతే అన్ని రోజులు సభల్లో ఉంటారా, సమావేశాల్లో కొనసాగరా, వచ్చి సంతకం పెట్టి బయట నుంచి వెళ్ళిపోతారు. గతంలో జరిగినటువంటి సమావేశాల్లో కూడా మనం చాలా కామెంట్స్ చూసాం. వచ్చారు, సంతకం చేశారు, ఆ బయట నుంచే వెళ్ళిపోయారు. జస్ట్ ఆ గంట కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపించింది. ఆ తర్వాత స్పీకర్ చేసినటువంటి కామెంట్స్ బయట నుంచి సంతకాలు పెట్టి వెళ్ళిపోతున్నారు, లేదంటే సభలో ఉన్నటువంటి వ్యక్తులకి జీతాలు ఇవ్వడం అవసరమా, ఇటువంటి కామెంట్స్ ఈ మధ్య కాలంలో ఏపీ అసెంబ్లీలో స్పీకర్ చేసినటువంటి కామెంట్స్ మనం చాలానే చూసాం. ప్రజల గురించి మాట్లాడాలి, అది ఎన్ని స్థానాలు వచ్చాయనేది కాదు, ప్రతిపక్ష హోదా వస్తేనే మేము అసెంబ్లీకి వస్తాం, ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే వెళ్ళిపోతాం అనే కామెంట్స్ కి ఇప్పటికే ప్రజలు తీర్పిచ్చిన దాన్ని బట్టి గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చేసినటువంటి కామెంట్స్ కూడా క్రోడీకరిస్తూ దాన్ని జతపరుస్తూ చాలా సార్లు స్టేట్మెంట్స్ ఇచ్చినటువంటి సందర్భాలు కూడా చూసాం. ఇప్పుడు కూడా సేమ్ రిపీట్ అవుతుందా? గతంలో మాదిరిగానే అసెంబ్లీ సెషన్స్ కి వచ్చి సంతకం పెట్టి ఏదైతే అనర్హత వేటు పడకుండడానికి మాత్రమే వచ్చి వెళ్ళిపోతారా? లేదంటే కనుక ఈ మధ్య కాలంలో చాలా విషయాలు జరుగుతున్నాయి కదా, కల్తీ లడ్డు గురించి కానీ, లేదంటే ఆయనకి సంబంధించి సెక్యూరిటీ విషయంలో కానీ, లేదంటే ఏపీలో జరుగుతున్నటువంటి అక్రమాలు, అరాచకాలని చెప్పి ఏదైతే ప్రతిపక్ష పార్టీ చెప్తుందో వీటన్నిటి గురించి ప్రజల్లో పెట్టడానికి ఏదైనా ప్రయత్నం జరుగుతుందా? లేదంటే గతంలో మాదిరిగానే వచ్చి మాట్లాడి లేదు మేము సభకి వాకౌట్ చేస్తున్నామని చెప్పి అక్కడ అసెంబ్లీ సమావేశాలు జరుగుతుంటే బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడతారా అనేది సందిగ్ధమైన ప్రశ్నమే. వస్తారు అనేది అయితే తెలుస్తోంది, కానీ వచ్చి ఉంటారా? ఒక ప్రతిపక్ష పార్టీ హోదా కోసమే కొట్లాడతారా, లేదంటే కనుక ప్రజా సమస్యల గురించి అసెంబ్లీలో కొట్లాడతారా? దీనికి సంబంధించి ఇప్పుడు నడుస్తోంది. ఎందుకంటే రేపటి నుంచి మనకు బడ్జెట్ సెషన్స్ కూడా నడుస్తున్నాయి ఏపీ అసెంబ్లీలో, కాబట్టి ఏ విధంగా ఉండబోతున్నది మాట్లాడదాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు కంచర్ల విజయభాస్కర్ గారు ఉన్నారు టీడీపీ నుంచి, వైసీపీ నుంచి చింతపల్లి మధుసూదన్ రెడ్డి గారు ఉన్నారు, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో ఇద్దరికి కూడా. ఫస్ట్ గా మధుసూదన్ రెడ్డి గారు, రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సెషన్స్ ప్రారంభం కాబోతున్నాయి. జగన్ వస్తారా రారా? దానికి క్లారిటీ వస్తే తర్వాత ముందుకెళ్తాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తారా రారా అనేటువంటి దాన్ని పక్కన పెడితే అది ఆయన డిసైడ్ చేయాలి. ఇప్పుడు మేము మా లెవెల్లో డిసైడ్ చేసేది మీ వరకు వచ్చినటువంటి రేపే తెలుస్తోంది. రేపే ఖచ్చితంగా. ఇప్పుడు ఈ రోజు ఎమ్మెల్యేలతో పార్టీ మీటింగ్స్ ఉన్నాయి. పార్టీ మీటింగ్స్ తర్వాత ఏం డిసైడ్ చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు సాయంత్రం లోపల డిసైడ్ చేసి పోవాలన్నా వద్దనేటువంటిది డిసైడ్ చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం పోతే ఆడ
వీళ్ళ దగ్గర పీకేది ఉంది అంటే అసెంబ్లీకి పోయేసి. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అడిగి ఎందుకు పోవాలా? మీరు ఇప్పుడు అసెంబ్లీ అనేటువంటిది ఒక దేవాలయం. రాజకీయ నాయకులకు కానీ ఈ యొక్క ప్రజాస్వామ్య విలువలను కాపాడడానికి అసెంబ్లీ అనేటువంటిది ఒక దేవాలయం. ఎమ్మెల్యేలకి అంత ప్రజలకు కూడా దేవాలయం. ప్రజలు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా మన అసెంబ్లీ అనేటువంటిది ఒక దేవాలయం. ఈ దేవాలయంలో ఏముంటుంది? దేవుడు ఉండాలి. దేవుడు లేకుండా దేవుడి విగ్రహం చేసి రాక్షస విగ్రహాన్ని పెట్టి రాక్షసుల విగ్రహం పెట్టే దేవాలయం అవుతుంది. దేవుళ్ళు ఎవరు, దెయ్యాలు ఎవరు? అదే రాక్షసులు. ఇప్పుడు దేవుడు ఎవరు, రాక్షసులు ఎవరు? ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్ అనేటువంటి అతను దేవుడు. ఇప్పుడు అసెంబ్లీ స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ వాళ్ళ పరిస్థితులు ఎట్టున్నాయి. అదే ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు ఒక కామెంట్ లో ఫస్ట్ రాగానే అచ్చెన్నాయుడు గారు ఒక స్పీకర్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు స్పీకర్ స్థానంలో కూర్చోంటే ఒక మాట ఒక కామెంట్ అన్నాడు. మీరు మర్చిపోయారో లేకుంటే ప్రజలకు అది జ్ఞాపకం చేసిన అవసరం. చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు రావాలి, ఇక్కడ కూర్చోవాలి, స్పీకర్ గారు మీరు ఆ స్థానంలో కూర్చోవాలి, నేను ఇక్కడే కూర్చోవాలి, మీరు నాకు 1 గంట సేపు టైం ఇవ్వాలి, జగన్మోహన్ రెడ్డి గారిని కడిగేయాలి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా స్నానం చేయకుండా ఏమన్నా అసెంబ్లీకి పోతారు అనుకుంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారిని కడగడానికి ఎందుకు అసలు జగన్మోహన్ రెడ్డి కడగడం ఏంది? ప్రజా సమస్యల గురించి మాట్లాడుకోవాలి కానీ భయపడుతున్నారా? ఎవరు భయపడేది కదండి. అది వాళ్ళ ఉద్దేశం. అంటే స్పీకర్ యొక్క వ్యవస్థ, ఆ అసెంబ్లీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల వ్యవస్థ, మంత్రుల యొక్క పనితీరు గురించి నేను ఒక సింపాలిక్ చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి గారు భయపడే క్వశ్చన్ లేదండి. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీగా ఉన్నప్పుడే సోనియా గాంధీ అంటే అత్యంత పవర్ఫుల్ లేడీ ఇన్ ద వరల్డ్, అటువంటి పవర్ఫుల్ లేడీ సోనియా గాంధీ గారికి భయపడలా. మరి ఇప్పుడు భయపడి కాదండి. కామెంట్స్ గురించి కాదు కదా, ఏదో అంటారని కాదు, ప్రజల గురించి పోట్లాడాలి, అదే చెప్తానండి. ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సమస్యలు ఏంది, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నియోజకవర్గంలో సమస్యలు ఏంది, రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఏంది, వాటి గురించి మీరు మాట్లాడండి అనేటువంటి టైం ఇవ్వగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఎమ్మెల్యేలు గారు పోవడానికి సిద్ధంగా ఉన్నారు కదా. తెలిసేది చెప్తున్నారు మీరు ఎంత సమయం కాదు కదా. ఒక్క నిమిషం, ప్రజలకు కూడా క్లారిటీ ఉంటుంది. ప్రతిసారి ఇదే విషయం రిపీట్ అవ్వడం, వెళ్ళడం, మళ్ళీ వెళ్తారు, ఆ ప్రతిపక్ష హోదా గురించి కొట్లాడతారు, స్పీకర్ కాదంటారు, అది మీరు తెలుసుకుని అంటారు. మీరు కోర్టుల చుట్టూ తిరిగినా ఏం జరిగినా దానికి సంబంధించి ఇప్పటి వరకు ఒక క్లారిటీ రాలేదు. ఎందుకంటే అన్ని రాష్ట్రాలు ఫాలో అవుతున్నారు కాబట్టి. ప్రజలు ఇచ్చింది మళ్ళీ దాని గురించి వెళ్తే కనుక గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడే అక్కడ సీఎం హోదాలో జగన్మోహన్ రెడ్డి కూర్చున్నప్పుడే 4 ఇటుపక్కకు లాగేస్తే మీకు ఆ ప్రతిపక్ష హోదా ఉండకూడదు, ఏం చేస్తారని చెప్పారు కదా. ఆ రోజు నాడు కామెంట్స్ ఇవి. ఆనాడు స్పీకర్ హోదాలో ఉన్నప్పుడు కూడా ప్రతిపక్షాన్ని ఈ విధంగా మాట్లాడుతున్నప్పుడే కూర్చోవయ్యా అన్నప్పుడు కూడా స్పీకర్ ఎటువంటి సమాధానం చెప్పలేదు. మరి అప్పుడు కరెక్ట్ అయింది, ఇప్పుడు ఎట్లా కరెక్ట్ కాదని చెప్పి ప్రజలు మాట్లాడుతున్నారు. ఇంకొక పాయింట్ కూడా, ప్రజల గురించి మాట్లాడాలని చెప్పి మీరే చెప్తున్నారు, ప్రజలకి ప్రజాప్రతినిధులకి అందరికీ దేవాలయం లాంటిదని చెప్పి మీరే చెప్తున్నారు. మరి ఎందుకు ప్రజల కోసం కొట్లాడడానికి వస్తేనే కదా వారు ఇస్తున్నారా, సమయం ఇవ్వట్లేదా, లేదంటే ఎటువంటి విమర్శలు కానీ లేదంటే ఎటువంటి మాటలతో దూషణలు చేస్తున్నారు, సమయం ఇస్తున్నారా ఇవ్వట్లేదా, ప్రతిదానికి అడ్డుపడుతున్నారా అనేది తెలుస్తుంది కదా. ప్రజలకు కూడా ఒక అవగాహన రావాలి కదా. జగన్మోహన్ రెడ్డిని పక్కన పెడితే మిగిలింది 10 మంది ఎమ్మెల్యేలు. ఫస్ట్ టైం ఎలక్షన్ అంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యే అనేటువంటి ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వారు ఇప్పుడు వచ్చి అసెంబ్లీకి వచ్చి వారి యొక్క నియోజకవర్గ సమస్యలను కూడా చెప్పేటువంటి ప్రసక్తి లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్తున్నారు, లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు మేము ఒక 4 ఎమ్మెల్యేలను తీసేస్తే ప్రతిపక్ష హోదా పోతుందని చెప్తున్నాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష హోదా ఇవ్వకూడదు, అసలు ప్రతిపక్షమే మాట్లాడకూడదు అనేటువంటి ఒక నియమం మేము కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఒక 4 ఎమ్మెల్యేలను పెరికేసి ఉంటే మీరు 23 మంది పెరుక్కున్న మాదిరిగా 20 మంది పెరుక్కున్నది కాదు కదా. దాంట్లో 4 వ్యక్తులకి మంత్రి పదవులే ఇచ్చాడు చంద్రబాబు. అంటే రాజ్యాంగానికి విరుద్ధంగా చేసినటువంటి ప్రక్రియ ఇటువంటి పరిస్థితుల్లో మేము 4 మనుషులు హోదాకి సంబంధించి మీ అబ్రివేషన్ చెప్తున్నాం. అంటే ఎన్ని స్థానాలు ఉండాలి, ప్రతిపక్ష హోదా అనేటువంటిది 10%, ప్రతిపక్ష హోదా అనేటువంటిది ప్రతిపక్ష హోదా అనేటువంటిది 10% ఆఫ్ ఎమ్మెల్యేస్ గెలవాలా, గెలిచినప్పుడు ప్రతిపక్ష హోదా అని చెప్పి నాకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు, చంద్రబాబు నాయుడు తెలుసు, మీకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు, ప్రజలు కూడా విజ్ఞానే. కాకపోతే ప్రతిపక్ష హోదా 10 మందిని ఆ 4 తీసుంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఉండేది చంద్రబాబు నాయుడుకి. ప్రజలు ఇచ్చిన తీర్పు కదా. ఇప్పటికి కాదు, ఒక్కసారి టీడీపీకి సంబంధించి గెస్ట్ తో కూడా మాట్లాడతారు, మళ్ళీ మీతో మాట్లాడతాను. విజయభాస్కర్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నమస్కారం అండి. పోతే ఇప్పుడు ఎమ్మెల్యేలుగా వాళ్ళు 2,30,000 రూపాయల జీతం తీసుకుంటున్నారు. అదే విధంగా వాళ్ళకి అనేక రకాల అలవెన్స్లు ఉన్నాయి. పోతే చంద్రబాబు నాయుడు కూడా తీసుకున్నాడు అన్న. ఒక నిమిషం, ఆయన జూమ్ లో ఉన్నారు, ఆయన కంప్లీట్ చేయండి. ఉండండి నన్ను మాట్లాడనివ్వండి. అంత అసహనం వద్దు, అంత ఎదురుదాడి వద్దు. చెప్పండి విజయభాస్కర్ గారు చెప్పండి. ఇప్పుడు కాన్స్టిట్యున్సీ అలవెన్స్ ఉంది, పోతే టెలిఫోన్ అలవెన్స్ ఉంది, వెహికల్ అలవెన్స్ ఉంది. పోతే వాళ్ళు రాజధానికి రాకపోకలు సాగించడానికి, రైల్లో రావడానికి కానీ లేకపోతే బస్సుల్లో ప్రయాణించడానికి కానీ పోతే కూపన్స్ ఉన్నాయి.
అదేవిధంగా వాళ్ళని అనేక కమిటీలు వేస్తూ ఉంటారు. ఉదాహరణకు పబ్లిక్ అండర్టేకింగ్స్ కమిటీ, అదేవిధంగా శాసనసభ వ్యవహారాలకు సంబంధించి బిజినెస్ అడ్వైజరీ కమిటీ అని, ఎథిక్స్ కమిటీ అని, ఇట్లా రకరకాల కమిటీల్లో సభ్యులు అవుతారు. అప్పుడు సిట్టింగ్ ఫీజులు కూడా వస్తాయి. అట్లాగే ప్రయాణించే సమయంలో ఇన్సిడెంటల్ ఛార్జెస్ వస్తాయి. అదే విధంగా వాళ్ళకి మళ్ళా ఈ జీతభత్యాలు ఇవి కాకుండా, అలవెన్సులు కాకుండా వాళ్ళ గన్మెన్లు ఉంటారు, వాళ్ళకి ఇచ్చే జీతాలు, అదే విధంగా వాళ్ళ పిఏలు, ఇవన్నీ కాకుండానే గన్మెన్లకి పిఏలకి ఇచ్చేది కాకుండానే వాళ్ళకి 5 సంవత్సరాలకి 11 మందికి 30 కోట్ల పైన అవుతుంది. 30 కోట్ల పైన అవుతుంది వీళ్ళకి చెల్లించేది. అదే విధంగా ఈ 30 కోట్ల ప్రజాధనం శాసనసభకు రానప్పుడు ఈ ప్రజాధనం దుర్వినియోగం అయినట్టే. రెండోది, శాసనసభకి వీళ్ళని ఎన్నో ఆశలతో ఆకాంక్షలతో ప్రజలు ఎన్నుకున్నారు. మన ఇంట్లో పిల్లలు బడికి పోకపోతే, స్కూలుకు పోకపోతే మనం ఎట్లా నిఘా పెట్టి వాళ్ళని స్కూలుకు పంపించే ప్రయత్నం చేస్తాము. ప్రజాస్వామ్యంలో ప్రజలు కూడా ప్రశ్నించాల్సిన ఆవశ్యకత ఉంది. మేము ఎన్నుకున్న చెప్పారు కదా, బయట నుంచి సంతకాలు చేసి వెళ్ళిపోతున్నారు, సభకి హాజరు కావట్లేదు. ఇప్పుడు మీరు చెప్పిన పాయింట్స్ అన్ని కూడా గతంలో సభా సమావేశాల్లో స్పీకర్ అయ్యన్న పాత్రుడు చాలా సందర్భాల్లో మాట్లాడారు కూడా, ఎందుకు ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి అని చెప్పి. మరి ఈసారి ఏమన్నా బయట సంతకం పెట్టకుండా లోపలికి ఏమైనా వచ్చి సంతకం పెట్టడానికి జీతపత్యాలకు సంబంధించి ఏదైనా మాట్లాడే అవకాశం ఉందా? మీరేదైతే చెప్తున్నారో ఎమ్మెల్యేలకు ఇచ్చేటివన్నీ ఇస్తున్నామని చెప్పి, గతంలో నాకు సభలో అవమానం జరిగింది కాబట్టి ఈ అసెంబ్లీలో నేను ఉండను, ఈ సభలో నేను ఉండను, కౌరవ సభ కింద నడుస్తోందని చెప్పేసి ఆనాటి ప్రతిపక్ష హోదాగా ఉన్నటువంటి ఈనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభ నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోయారు. అప్పటి నుంచి కూడా సభకి రాలేదు, మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత వచ్చారు. మరి ఎంతవరకు కూడా ఆయనకు కూడా కంటిన్యూ అవుతుంది కదా అంటున్నారు. ఆయనకు కూడా ఎమ్మెల్యేగా ఏదైతే వస్తుందో అలవెన్స్లు కానీ ఇవన్నీ కూడా ఇచ్చారు కదా, ఇప్పుడు మాత్రం ఎందుకు ఇదంతా? ఒకవేళ వస్తే మీరు తగిన ప్రాధాన్యం ఇవ్వరు, సభకి వస్తే ఆయనకి సమస్యల గురించి మాట్లాడడానికి సమయం ఇవ్వడం జరగదు, ఆయన అవమానించడానికి మాత్రమే రావాల్సి ఉంటుంది తప్ప ఆయనకి కావాల్సిన సమయం ఇచ్చే అవకాశం ఉండదు అంటున్నారు. దానికి మీరు ఇచ్చే సమాధానం? ఇవన్నీ ఊహాజనిత విషయాలు. అసలు సభకు రాకుండా సభలో అవమానిస్తారు, సభలో మా మీద దాడి చేస్తారు, సభలో మేము హేళనకు గురి కావాల్సి వస్తుంది. ఇవన్నీ ఊహించుకోవడం ఊహాజనిత విషయాలు. మొదటి నుంచి కూటమి ప్రభుత్వం కానీ కూటమి పార్టీలు కానీ మీరు రండి, అసెంబ్లీకి రండి. ప్రజాస్వామ్యానికి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం ఎంత కీలకమైన పాత్రో, అదేవిధంగా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వంలో లేని వాళ్ళు ఇతర పార్టీల వాళ్ళు కూడా అంత ముఖ్యం, ప్రతిపక్షం అంత ముఖ్యం. ప్రతిపక్షం అనేది చాలా కీలకమైనది. ప్రతిపక్షం అనేది వాచ్ డాగ్ లాంటిది ప్రజాస్వామ్యానికి. కాబట్టి వాచ్ డాగ్ లాంటి ప్రజాస్వామ్యంలో మా ప్రతిపక్ష పాత్ర కీలకమైనది. కాబట్టి మీరు రావాలని చెప్పి అనేక సార్లు వాళ్ళకి స్వాగతం పలకడానికి మేము సిద్ధంగా పలికారు. అంటే ఒక సామెత ఉంటుంది, నోటితో పిలిచి నుదుటితో ఎక్కిరిస్తారని చెప్పి. ఇంతకు ముందు ఏదైతే మధుసూదన్ గారు చెప్పారో అదే పాయింట్ ని గత సభలో, అంటే గత అసెంబ్లీ సెషన్స్ కి జగన్ వస్తారా రారన్న కామెంట్ వచ్చినప్పుడు నేను ఇదే విషయాన్ని యాడ్ చేశాను. ఎందుకంటే అంత సభలో నడుస్తున్నప్పుడు అచ్చెన్నాయుడు ఒక మంత్రిగా ఉండి కూడా పైకి లేచి ఇది ఎప్పుడు కాలం నెరవేరుతుందో అక్కడ స్పీకర్ హోదాలో మీరు ఉండాలి, ఇక్కడ మేము ఉండాలి, అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉండాలి, మీరు మాకు మైక్ ఇవ్వాలి, మేము మాట్లాడాలి, ఆయన వినాలి, ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అన్నారు. ఇటువంటి స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నప్పుడు ఒకవేళ సభకు వస్తే మాత్రం ఏ విధంగా ఉంటుంది, ఇది విధంగా అవమానాల పాలు చేయడానికే పిలుస్తున్నారని ఒక డౌట్ రాకుండా ఉంటుంది. ఆనాడు సభలో అందరూ ఉన్నారుగా, అచ్చెన్నాయుడు ఆ కామెంట్ చేసినప్పుడు అందరూ ఉన్నారు సభలో. ఇప్పుడు మీరు ఆయన క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ప్రతిపక్ష నాయకుడు హోదా ఇవ్వకూడదని ప్రజలు నిర్ణయించుకున్నారు. సరే, ఇప్పుడు మాకు ప్రతిపక్ష నాయక పాత్ర లేదు, క్యాబినెట్ ర్యాంక్ లేదంటున్నారు. అంటే ఆ ర్యాంక్ ఉంటే వస్తారా? ఆ ర్యాంక్ ఉంటే వస్తారా? అంటే ఇప్పుడు ఆ సాగు పెట్టడం, ఇట్లా అయితే అలా, అలా అయితే ఇలా పోతే 7 రాష్ట్రాల్లో విజయభాస్కర్ గారు మీరు ఏదైతే అన్నారో ప్రభుత్వం ఈ విధంగా ఉండదు అని చెప్పేసి అన్నారు. దానికి గతంలో జరిగినటువంటి విషయాలను చెప్తూ ఉన్నారు. ఏంటి ఇప్పుడు మాత్రం వస్తే ఇది జరగదు, ఈ విధంగా ఉండదు, సభ సజావుగా సాగుతుంది, ఎటువంటి విమర్శలు ఉండవని చెప్తున్నాం. వాళ్ళు వచ్చి 11 మంది హాయిగా వచ్చి కూర్చొని శ్రద్ధగా ఆలకించి, గవర్నర్ ప్రసంగాన్ని ఆలకించి, తర్వాత జరగబోయే శాసనసభ సమావేశాల్లో వాళ్ళు రోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా బడ్జెట్ చర్చల్లో పాల్గొంటే సంతోషిస్తాము. ఎవరు కాదన్నారు? 7 రాష్ట్రాల్లో ప్రతిపక్ష నాయకుడు లేడు. ప్రధానమంత్రి నేతృత్వం వహించే ఆయన సొంత రాష్ట్రం గుజరాత్ లో ప్రతిపక్ష నాయకుడు లేడు. అదే విధంగా ఛత్తీస్గఢ్ నాగాలాండ్ సిక్కింలో లేరు. అదే విధంగా అరుణాచల్ ప్రదేశ్ లో లేరు.
ఛత్తీస్గఢ్ లో లేరు, 7 రాష్ట్రాల్లో ప్రతిపక్షం అనేది లేదు, మహారాష్ట్ర లేదు, మొన్న ఎన్నికైన మహారాష్ట్రలో కూడా ప్రతిపక్ష పాత్ర లేదు, ఎవరు ప్రశ్నించడంలా, 6 రాష్ట్రాల్లో ఎవరు ప్రశ్నించడంలా. ఇక్కడ ఒకవేళ ఇప్పుడు మాకు రాకపోతే ప్రతిపక్ష అర్హత హోదా వేటేసే లేదు, అవకాశం ఉందా? అది ఇవ్వలేదు కాబట్టి మేము విజయభాస్కర్ గారు, అసెంబ్లీ ఈసారి గనక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు సభకు రాకపోతే గనక అనర్హత వేటు వేసే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు దానికి ఒక లిమిటేషన్ ఉంది కదా, ఇన్ని 60 రోజుల రోజులు పాటు ఉంది, 60 డేస్. ఎస్ ఇప్పుడు తప్పదు కదా, వేటేకి తప్పదు కదా, రాకపోతే అది ప్రజలకు తెలుసు కదా, మేము మొదటి నుంచి ఇన్వైట్ సో గతంలో మాదిరిగా వచ్చి ఆ 2 నిమిషాలు It is- ఉండి మాట్లాడి వెళ్ళిపోతే ఇట్ ఈస్ దేర్ కాన్స్టిట్యూషనల్ రైట్ టు అటెండ్ అసెంబ్లీ ప్రాపర్లీ, బట్ వాళ్ళు దే ఆర్ నాట్ రెడీ టు ఇన్వాల్వ్ అసెంబ్లీ సెషన్స్, బట్ హూ ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్? నేను అనేది ఇప్పుడు ప్రజలు ఎన్నుకున్నారు, అసలు మేము పిలిచేది ఏముంది, మేము పిలుస్తూనే ఉన్నాం, మేము పిలిచినా రావట్లే, వాళ్ళకి రైట్ ఉంది, అసలు ఒకరి చేత చెప్పించుకునేది ఏంది, వాళ్ళు హాజరు కావాలి స్వచ్ఛందంగా. ఒక ఎమ్మెల్యేగా ఇచ్చిన సమయం ఇస్తారు, నేను రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతి అక్రమాల గురించి మాట్లాడడానికి ఆ సమయం సరిపోదు. ప్రతిపక్ష హోదా నేతగా ఉంటే కనుక నాకు ఆ సమయం వస్తుంది, సో నాకు ఆ సమయం ఇస్తానంటే వస్తాను, దీనికంటే నాకు బయట మారడానికి ఇది సమయం ఉంటుంది కదా అన్నారు గతంలో మారినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి. ఆశాజ్యోతి గారు మీకు ఒక ఉదాహరణ చెప్తాను, మంచి ఉదాహరణ. ప్రపంచంలో గుర్తింపు కలిగిన పుచ్చలపల్లి సుందరయ్య గారు ఒక్కడే ఉండి అసెంబ్లీలో ఆయన ఒక్కడే మాట్లాడుతుంటే స్పీకర్ పోతే ముఖ్యమంత్రి ఇతర ప్రతిపక్షాలంతా ముక్కును వేలేసుకుని అలాగే చూసాయన్నమాట. ఇది సమయం ఆయనకి 5 నిమిషాల సమయం అంటే 5 నిమిషాలు 50 నిమిషాలు అయింది ఒకసారి. అదే విధంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతుంటే అసెంబ్లీ టైగర్ అనిపించుకున్నాడు మరి చెన్నారెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. జైపాల్ రెడ్డి గారు ఆయన ఒక్కడే ఉండి మాట్లాడుతుంటే అద్భుతంగా ఆయన ఇంగ్లీష్ లో ఉర్దూలో మాట్లాడుతుంటే తెలుగులో మాట్లాడుతుంటే సభ పరవశం చెందింది. అదే విధంగా ఇటీవల కాలంలో స్వాతంత్ర సమరయోధుడు మనం లేవనెత్తే అంశాలను బట్టి మనం చర్చించే విధానాలను బట్టి మనం బట్టి అంటే ఒక కూటమి ప్రభుత్వంగా ఏదైతే ఉందో మేము సజావుగానే సభల్ని కొనసాగించడానికి ప్రయత్నం చేస్తాము, వస్తే కదా తెలిసేది. ఇదే క్వశ్చన్ వస్తుంది ప్రజల నుంచి కూడా, సేమ్ క్వశ్చన్ రిపీట్ అవుతుంది కదా. మీరు వెళ్తే వారు సరైన సమాధానం ఇవ్వకుండా, లేదంటే కనుక మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా, అవమానించే ప్రయత్నం చేసినా ప్రజలు తీర్పు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది కదా. అసలు వెళ్లకుండానే నిందేస్తే ప్రజల దగ్గర నుంచి సమాధానం కావాలి కదా, ప్రజలకైనా సమాధానం ఇవ్వాలి కదా. ప్రభుత్వం యొక్క పనితీరు చాలా క్లియర్ గా ఉంది. ఇప్పుడు అర్థం పెట్టి చూపించినట్టుగా ప్రభుత్వ పనితీరు రాష్ట్రంలో ఏ విధంగా ఉన్నదో అందరికీ తెలిసిన విషయం. ఈ రోజు కేకులు కట్ చేసినట్టు జగన్మోహన్ రెడ్డి బర్త్డేకి కేకులు కట్ చేసినటువంటి కార్యకర్తలు జైల్లో పెట్టినారు. అదే ఒక మాజీ మంత్రుల మీద దొమ్మీలు చేసి దాస్తికాలు చేసి పెట్రోల్ బాంబులు వేసిన వాళ్ళకి స్టేషన్ పిలిచి పంపించేశారు. ఇంతకన్నా దారుణం, ఇంతకన్నా ఈ ప్రభుత్వ వైఖరిని మనం అదే అందుకే మీరు చెప్తున్నా. ఇప్పుడు స్పీకర్ ఇప్పుడు కాదు మధుసూదన్ రెడ్డి గారు, మీరు వచ్చే ఎలక్షన్స్ లో ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఎన్నికయ్యారు, ఎమ్మెల్యే అయ్యారు, మీకు అసెంబ్లీకి వెళ్ళాలని ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా కూడా కొత్తగా ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, ఆ నియోజకవర్గ సమస్యల గురించైనా వెళ్ళాలి కదా. ఇప్పుడు ఆ నియోజకవర్గ సమస్యలు చెప్పనిచ్చేటువంటి పరిస్థితులు ఉంటాయి కదా, వెళ్తేనే కదా. ఇప్పుడు జరిగే ఇప్పుడు ఒకటే అడుగుతున్నాను ఉండండి అన్నా, మీరు మాట్లాడేది సేపు మాట్లాడేది ఉండండి అన్న మాట్లాడండి మేడం విషయాలు మాట్లాడుతుంటే. అరే మేడం అడుగుతా ఉంది, నన్ను మాట్లాడండి, ఏంది సమాధానం చెప్పనండి, మీ యొక్క తీరు ఏంది చెప్పనండి. ఇప్పుడు సభా సమయం ఏ విధంగా జరుగుతుంది అనేటువంటిది సభాపతిని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే సమయాన్ని సభాపతి ప్రకారం పార్టీకి ప్రజలు ఇచ్చిన తీర్పును బట్టి ఎమ్మెల్యేలు ఆధారపడి ఉంటుంది. అక్కడ ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, సమయం కాదని చెప్పేది, సమయం కాదు, సభ నిర్వహణ విధి విధానాలు సభాపతిని బట్టి ఆధారపడి. ఎందుకంటే ఎవరైతే ఇప్పుడు మీరు చేసేటువంటి ప్రోగ్రామ్ మీ బట్టి ఆధారపడుతుంది, ఇంకొకరు చేసేటువంటి ఇంకొంచెం ఎక్సలెంట్ కావచ్చు, లేకుంటే ఇంకొంచెం కిందగా రావచ్చు. దట్ డిపెండ్స్ ఆన్ ది మనిషి ఎఫిషియన్సీ. అదేవిధంగా సభ యొక్క విధి నిర్వహణ కూడా దేనిపైన ఆధారపడుతుంది, సభాపతిపైన ఆధారపడుతుంది. ఇతర సభాపతుల గురించి మనం క్యారెక్టర్స్ ని మనం తెలుసుకోవాలి. ఫస్ట్ ఒక సభాపతి ఏమో మెయిన్ సభాపతి, ఆయన ఏమంటున్నాడు, ఎంత ఘోరంగా పోలీసుల్ని సభాపతి గురించి మీరు అసెంబ్లీకి వాకౌట్ చేస్తున్నారు. చెప్పండి పూర్తిగా వినండి. ఇదంతా గతం నుంచి నడుస్తూనే ఉంది. ఇప్పుడు గతంలో స్పీకర్ అంటారా? చంద్రబాబు నాయుడు గారు వీళ్ళని సభాపతులుగా పెట్టింది కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని అవమానించడం కోసమే వీళ్ళని సభాపతులు పెట్టారు. వీళ్ళ క్యారెక్టర్స్ ని ఎక్స్ట్రాక్ట్ చేసి సభాపతిని ఎందుకు పెట్టారంటే, ఈవెన్ ఇప్పుడు
రఘురామకృష్ణరావు చూసినట్టే 420 మేడం, 420 కేసులు ఉన్నాయి ఆయన మీద. ఆయన డిప్యూటీ స్పీకర్, అది మన దౌర్భాగ్యం. అందుకే చెప్తున్నది దేవాలయం కానీ దీంట్లో గుడిలో దేవుడు లేడు, రాక్షసులు ఉన్నారు అని చెప్తున్నాను నేను. ఇటువంటి రాక్షసులు ఉన్నటువంటి దేవాలయానికి పాయింట్ గా అనుకుందాం, ప్రభుత్వం కావాలని చెప్పి వారిద్దరిని స్పీకర్ గా డిప్యూటీ స్పీకర్ గా పెట్టింది అని చెప్పి అనుకుందాం. ఇదే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం జరిగింది ఏంటి అవన్నీ కూడా ఆయన బయటకు వచ్చారు, మాట్లాడారు, ఆయన దెబ్బలని చూపించారు, అవన్నీ ప్రజలకు తెలిసిన పక్కన పెడదాం. ఏదైతే అధికార పార్టీ అనుకుంటుందో లేదంటే మీరు ఊహలో ఉన్నారో, మీకు కేవలం ఈ పంతాలు కావాలా? ప్రజల యొక్క సంక్షేమం, డెవలప్మెంట్, ఆ నియోజకవర్గం యొక్క సమస్యలు తీరడం కావాలి. ఈ రోజు ప్రతిపక్ష పాత్రని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా చాలా పర్ఫెక్ట్ గా పాత్ర పోషిస్తోంది. పర్ఫెక్ట్ గా పోషిస్తోంది. ఏ పాత్ర? ప్రతిపక్ష పాత్ర. ప్రతి సమస్య జనాల్లో చిన్న గ్రామ స్థాయిలో నుంచి వచ్చేటువంటి ప్రతి సమస్యను కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వాన్ని అడ్డకట్టేస్తాం. అందుకే కదా ఈ రోజు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదంటారు. అసెంబ్లీ సమావేశం అవసరం లేదని చెప్పను, అది అసెంబ్లీనే కాదు అంటున్నా నేను. అసలు సమావేశం జరగడానికి అది అసెంబ్లీనే కాదంటున్నా. దాంట్లో ఒక నీతి, నిబద్ధత, నిజాయితీ నేను అసెంబ్లీకి పోవాల్సిన అవసరం లేదు. గతంలో ఇప్పుడు మీ ప్రభుత్వంలో నడిచినటువంటి అనేక అంశాల గురించి ప్రస్తావిస్తారు. మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వచ్చేసారు? ఏం అవమానించారు చంద్రబాబు నాయుడు? అవమానించలేదు. ఇప్పుడు చెప్పాలి ఏం అవమానించామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు భార్యను అవమానించారు అంటున్నారు. అది ఎవరు అవమానించారు? తెలుగుదేశం ఎమ్మెల్యే. మా పార్టీకి జంప్ అయినటువంటి మేమేం సభ్యత్వం ఇవ్వలేదు. ఇచ్చుంటే కదా మీ మాదిరిగా మేము 20 అరే ఉండన్నా, ఇప్పుడు మేడం అడుగుతాను, సమాధానం చెప్పండి. మీ మాదిరిగా 23 మంది ఎవరు వాళ్ళ పార్టీ కలిసి వాళ్ళు విప్పు ఖండించాలి. వాళ్ళకు ఉండేటువంటి విప్పు జారీ చేసి ఖండించాలి. మీకు శక్తి లేకుండా మీరు చవటలయ్యి, మీరు దద్దమలయ్యి మమ్మల్ని అడిగితే, జగన్మోహన్ గారిని అడిగితే తప్పు కదా. మీ ఎమ్మెల్యే మిమ్మల్ని తిట్టాడు, మేమేం బాధ్యం? మేమెప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అవతల తీసుకోలేదు. మీరు 23 మంది ఎమ్మెల్యేలు తీసుకొని నలుగురికి మంత్రులు ఇచ్చారు. మిగిలిన మంత్రులు అసెంబ్లీ వేదికగానే అనేక మాటలు మాట్లాడుతున్నప్పుడు ఆనాటి ప్రతిపక్ష పార్టీ టీడీపీకి సంబంధించి ఎప్పుడు ఎవరో వద్దని చెప్పి కానీ ఇది లైన్ దాటుతోంది, ఇది నియమ నిబంధనలకు సంబంధించి, గైడ్ లైన్ సంబంధించి దాటి వెళ్తున్నాము, ఇది తప్పు అని చెప్పి ఖండించారా స్పీకర్? ఏ రోజైనా మా మంత్రులు ఏం మాట్లాడినా సరే ఒక పాలసీ ప్రకారం మాట్లాడతారు కానీ పర్సనల్ గా కానీ ఎవరు మాట్లాడిన విషయాలు లేవు. మీ ఎమ్మెల్యేని తిట్టింది మిమ్మల్ని. మా మంత్రులు ఎప్పుడు పాలసీ ఏదైనా ఒక గట్టిగా మాట్లాడుంటారేమో కానీ, అడమెంట్ గా గట్టిగా మాట్లాడుంటారేమో కానీ పాలసీ మ్యాటర్ లోనే మాట్లాడతారు కానీ ఈ విధంగా పర్సనల్ గా చంద్రబాబు దూషించడం, ఇంకొక దూషించడం అనేటువంటి అసెంబ్లీలో జరగలేదు. మీ దగ్గర నుంచి వచ్చిన మిమ్మల్ని దూషించారు మా దగ్గర. అంతేగాని మేము ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మిమ్మల్ని మాట్లాడలేదు. చంద్రబాబు మాట్లాడారు. నీ పుట్టుకునే లోపం ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడాడు. ఆ మాట జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అంటే చంద్రబాబు కాదు. మధుసూదన్ రెడ్డి గారు ఒక్కటి నేను ఫస్ట్ నుంచి అదే అడుగుతున్నా. రాజకీయాల్లో మాటలుంటాయి, దాడులుంటాయి. పెద్ద అంటే దాడు అంటే కొట్టుకోవడం కాదు, మాటలతోనే దాడులుంటాయి, విమర్శలుంటాయి. దీని గురించి నువ్వు సభకే వాకౌట్ చేస్తాము, ఒక పక్క సభ జరుగుతుంటే బయట నుంచి మాట్లాడతామంటే బయట పెట్టే ప్రెస్ మీట్, సభలో మాట్లాడే చర్చ ఒకటేనా? సభలో మాట్లాడిందని మీకు ఆన్సర్ లభిస్తోంది, ప్రజలు దాన్ని చూస్తారు, గమనిస్తారు, అది కోరుకుంటున్నారు. అది కాకుండా బయటకు వచ్చి మేము మీటింగ్ పెడతాము, నేను 2 గంటలు మాట్లాడుతున్నాను, నాకు ఇక్కడ 2 గంటల సమయం దొరికింది కాబట్టి అక్కడ సభలో దొరకదు కాబట్టి నేను వెళ్ళాలంటే అది కరెక్ట్ అని వైఖరేనా? ఇప్పుడు మేము సభకు పోవడానికి మమ్మల్ని అవమానిస్తారనో లేకుంటే మమ్మల్ని హేళన చేస్తారో అనేటువంటిది భయంతో కాదు మేడం. మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వలేదు అనేటువంటి బాధతో కాదు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా అవసరం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ప్రతిపక్ష హోదా అనేటువంటిది పెద్ద పదవి కూడా కాదు అది. ఇప్పుడు దానికోసం ఎందుకంటే ఆ ప్రతిపక్ష హోదా కూడా ఎందుకు అడుగుతున్నాడంటే ప్రజా సమస్యల గురించి మాట్లాడడానికి ఎక్కువ టైం దొరుకుతుంది అనేటువంటి ఉద్దేశంతో ప్రతిపక్ష హోదా అడుగుతున్నాడు. సరే అది ఇవ్వనని సరే ఓకే, మీరు భయపడుతున్నారు, మీరు ఇవ్వరు ఓకే, కానీ అక్కడికి పోయిన తర్వాత ప్రజా సమస్యల గురించి మాట్లాడేటువంటి అవకాశం ఇస్తారా? కనీసం 1 సెకండ్ అయినా ఇవ్వగలుగుతారా? తెలుస్తుంది కదా మేడం. ఇప్పుడు వాళ్ళ యొక్క పనితీరు వైఖరి ఒకటే విధానం. మేము ఆ నిమిషం సైన్ పెట్టి బయటకు వచ్చేస్తాము, మళ్ళీ ప్రజలు తేల్చుకుంటామంటే ప్రజలు ఒకవేళ పాదయాత్రలో ముందుకెళ్తున్నప్పుడు సభలో మీరు ఎందుకు కనీసం ఒక్కసారైనా మా నియోజకవర్గం గురించి, మా ప్రజల గురించి సభలో క్వశ్చన్ చేయలేదని అడిగితే ప్రజలకు సమాధానం చెప్పాలి కదా. 2.0 పాదయాత్ర అంటున్నారు, ఆ పాదయాత్రకు వెళ్ళినప్పుడు మీరు సమాధానం చెప్పాలి కదా. ప్రజలు ఖచ్చితంగా విఘ్నులు, వాళ్ళకి అన్ని తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల పక్షాన్ని నిలబడుతున్నాడా లేదనేటువంటిది ప్రజలు విఘ్నులు తెలుసు వాళ్ళకి. సో సమావేశాలు వాకౌట్ చేస్తారు ఖచ్చితంగా.
ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు ఇటువంటి సభకు పోవడం కన్నా నా దృష్టిలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమాలోచిస్తున్నారో తెలియదు కానీ నా దృష్టిలో అయితే ఇటువంటి సభకు పోవడం కన్నా గమన ఉండడం బెటర్. ఎందుకంటే ఇక్కడ ఏ సమస్యల గురించి మాట్లాడేది ఇప్పుడు ఉన్న వాళ్ళ ఎమ్మెల్యేని చెప్తున్నాడు, వాళ్ళ ఎమ్మెల్యే కలిక్పూర్ శ్రీనివాస్ ఈ రోజు చెప్తున్నాడు పల్లెలు నిద్రపోయి ఏడుస్తున్నాయంట, పల్లెలు ఏడుస్తున్నాయంట, కన్నీటి దారులు వస్తున్నాయంట పల్లెలకి. వాటికి సమాధానం చెప్పండి. అదే మా ఎమ్మెల్యే క్వశ్చన్ చేయలేదు, వాళ్ళ ఎమ్మెల్యే క్వశ్చన్ చేసి కలిక్పూర్ శ్రీనివాస్ మాట్లాడుతున్నాడు. పార్టీ తరపు నుంచి వైఎస్ఆర్సీపీకి సంబంధించి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడికి పోతే క్వశ్చన్ చేసేటువంటి అవకాశం లేదు. ఇది సభ కాదు, కౌరవ సభ, ఇది దేవుడు ఉండేటువంటి సభ కాదు, రాక్షసులు ఉండే రాక్షస సభ. అది ఆ సభకు పోయినా గానీ ప్రజా సమస్యల గురించి మాట్లాడేటువంటి అవకాశం ఒక్క సెకండ్ కూడా దొరకదు. అది మీరు వాళ్ళకి అస్త్రంగా ఇస్తున్నట్టు అనిపించట్లే? ఖచ్చితంగా దొరకదు మేడం. వాళ్ళకి పోతే ప్రజా సమస్యల గురించి అస్త్రంగా ఇచ్చినట్టు అనిపించట్లే? రేపు ప్రజలకి మీరు ఒక్కసారైనా వెళ్తేనే కదా ఈ విధంగా చేస్తారు. గతంలో చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి ఏడ్చినప్పుడు ఈ విధంగా కామెంట్ చేశారని చెప్పి శపథం చేసి బయటకు వచ్చి ఏడ్చినప్పుడు కూడా అనేక రకాల కామెంట్స్ చేశారు. ప్రజలు చూశారు, తీర్పిచ్చారు. ఆ విధంగానే ఒకవేళ మీరు అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత సమావేశాల్లో మీకు తగిన ప్రాధాన్యం కానీ, మీకు తగిన సమయం కానీ, లేదంటే కనుక మీకు మళ్ళీ అవమానపరిచేలా ఏదైనా జరిగితే ప్రజలు చూస్తారు కదా తీర్పు ఇవ్వడానికి. ఆ అవకాశం లేకుండా ఎందుకు ప్రజల గురించి మాట్లాడుతున్నాం కదా మేము, ప్రజా సమస్యల గురించి అనుక్షణం నిత్యం గొంతెత్తున్నాం కదా. ఇప్పుడు పోయి మీరు అక్కడ పోతే నిజంగా ఒక్క సెకండ్ మీరు ఆలోచిస్తే అక్కడికి పోతే ఆ కౌరవులు ఆ సభలో మాట్లాడేటువంటి విధి విధానాలు, వాళ్ళు ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నారా? ఈ రోజు ఏమైనా ప్రజా సమస్యల గురించి మాట్లాడుతున్నారా? అంతమంది చంద్రబాబు నాయుడు గారి పవర్ ని లోకేష్ ని పొగుడుకోవడానికి మీరు వెళ్ళి అడ్డగించేటువంటి పరిస్థితి లేదనే కదా మనం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నాం. అక్కడికి పోయి అడ్డగించేటువంటి పరిస్థితి లేదు కదా. స్పీకర్ గానీ డిప్యూటీ స్పీకర్ గానీ చేస్తే గనక గవర్నర్ ప్రసంగం వరకే పరిమితం అవుతారా, లేదంటే సభలో కంటిన్యూ